వీడియో వీక్షకులకు శుభములు. యుగాంతపు అంతిమ గడియలలో ఏ ఏ సంభవాలు సంభవింపనున్నాయో వాటిని పూర్తి గ్రంథం ఏమి బోధిస్తుందో గుర్తు చేసుకుంటూ ఉన్నా. ఇప్పుడు మరి ఒక వినాశనకరమైన రోజు ఒకటి వస్తుందని తెలియజెప్పే ఆ ప్రవచనం చూద్దాం. యెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 14-15 వచనం. యెహోవా మహాదినము సమీపమాయ, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది. పరాక్రమశాలులు మహారోదనము చేయుదు. ఆ దినము ఉగ్రత దినం, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినం. అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినం, మేఘములను గాఢాంధకారము కమ్ము దినం. చూడండి, యెహోవా దినము వస్తుంది వస్తుంది అని అనేక మార్లు పదే పదే చెప్పడం అంటే ఆ దినము బహు భయంకరమైనది, ఎవరు తప్పించుకోలేరని చెప్తున్న ప్రవచనం. సహోదరులారా, ఈ ప్రవచనాలను నమ్మేదెవరు? క్రైస్తవులైతే నమ్ముతారు, నిజమే. కానీ మిగిలిన ప్రపంచమంతా వారసలు పట్టించుకోరు. ఈ ప్రవచనాలు నమ్మినా నమ్మకపోయినా ఒకవేళ జరిగితే, ఇప్పుడు నెరవేరుతున్న వాటిని బట్టి చూస్తే ఈ ప్రవచనాలు నెరవేరితే తప్పించుకునేది ఎలా అని కొందరు ముందు జాగ్రత్తలకై త్వరపడుతున్నారు. ఎన్నడూ చూడని వినని భూకంపాలు, సునామీలు, ఆస్ట్రాయిడ్స్ మరియు యుద్ధాలు, వీటి వల్ల కలిగే విపత్తుల నుండి ఎలా తప్పించుకోవాలో మార్గాలు వెతుకుతూ ఉన్నారు. వారు ఎవరై ఉంటారు? వారికి ప్రపంచంతో పని లేదు. లోకమంతా బూడిదైనా వాళ్ళు బ్రతికుండాలి. లోకమంతా ధైర్యం పెట్టి గగ్గోలు పెడుతున్న వారు మాత్రం వారి వరకు జీవించటానికి ఏయో మార్గాలు వెతుకుతూ ఉంటారు. వారు ఎవరైనా కావచ్చు. ఈ మధ్య ఎఫిస్టీన్ ఫైల్స్ అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అమాయకులైన ఆడపిల్లలను కిడ్నాప్ చేసి వ్యభిచారానికి గురి చేసిన కథలు, ఆ సంగతులు బయటపడ్డాయి. సముద్ర దీవుల్లో విలాసవంతమైన జీవితం కోసం వెంపర్లాడేవారు ఎందరెందరో ఆ వ్యభిచార క్రీడలకు మత్తులైన వారు ఆ దేవిని దర్శించారు. ఇలాగే జరగబోయే రోజుల్లో రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఆ ఉపద్రవాలు దాటిపోయే వరకు అదే సురక్షితమైన ప్రాంతమని భావిస్తారు. వారు ఎవరైనా కావు. సైంటిస్టులు, రాజ్యాధినేతలు, ధన మతమెక్కిన ఐశ్వర్యవంతులు, ఉన్నత స్థానాల్లో బలిసిన అధికారులు, వ్యాపార దిగ్గజాలు, బలవంతులైన వారు, వీరు రక్షణ దుర్గాలుగా కొన్ని స్థావరాలు ఏర్పాటు చేసుకోబోతారు. ఆ ఉపద్రవాలు దాటిపోయే వరకు అక్కడ సురక్షితంగా ఉండగలమని భావిస్తారు. ఆహారం, నీరు, ఔషధాలు, మత్తు పానీయాలు, వీటితో పాటు వైద్యులు, సేవకులు, రక్షణగా సైనికులను కూడా ఏర్పాటు చేసుకుంటారు. అక్కడ కూడా విలాసవంతమైన జీవితాలు గడుపుతారు. వినోదాలతో కాలం గడపాలని గొప్ప గొప్ప ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎంత ఉప్పెన వచ్చినా కొండ గుహలు రక్షిస్తాయని, పర్వతాలపై ఉంటే ఏ ఉగ్రత దరికిరాదని, భూమి లోపల సొరంగాలు మమ్మల్ని రక్షిస్తాయి అని, కొందరైతే సముద్రాలలో తెలియని దీవులలో బలీయమైన కట్టడాలు నిర్మించుకొని మాకేమీ కాబోదు అని సంబరపడబోతారు. అయితే ప్రభువు ఏం చేయబోతున్నాడు? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం వరకు. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగాను. సూర్యుడు కంబలి వలె నలుపు ఆయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాల కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలేను. మరియు ఆకాశము చుట్టబడిన గ్రంథం వలనై తొలగిపోయాను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తట్టెను. భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రులను కొండ గుహలలోను బండ సందులలోను దాగుకొని సింహాసనాసనుడయున్న వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి నీ గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుతున్నారు. సహోదరులారా, మనుష్యులు ఉగ్రత నుండి మమ్మల్ని కాపాడమని కొండలు, పర్వతాల వైపు పరిగెత్తుతుంటే ప్రభువు వారి ఉగ్రత ఆ కొండలను, పర్వతాలను పొంగ తీసుకుంది.
భూమి లోపల సొరంగాలలో, సముద్రంలో, ద్వీపాలలో దాక్కున్నా కూడా భూకంపాలతో కూల్చివేసి ముంచివైపోతున్నాడు దేవుడు. ఎలా తప్పించుకోగలరు? ఈ ప్రవచనం ఇంకా జరగలేదు, త్వరలో నెరవేరబోతుంది. ఉగ్రత దినమున వారి ధనము, వెండి, బంగారములు వారిని రక్షించలేవు. సైన్యం, మారణాయుధాలు వారిని రక్షించలేవు. దేవుడు ఏమి చేయడులే, ఇదంతా ప్రకృతి విపత్తులే. మన శాస్త్రీయ పరిజ్ఞానంతో మనల్ని కాపాడుకోవచ్చు అని అనుకునే వారికి శ్రమ. రాబోవు ఆ వినాశనాల నుండి తప్పించుకోవాలంటే పలు విధాలుగా పరిగెత్తవలసిన పని లేదు. చిన్న సూత్రం, అది తెలుసుకుంటే చాలు. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. సమస్త ప్రజలకు రక్షణ కలుగజేసే ఈ వాక్యాన్ని పరిశీలించండి. వాక్యం: దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులు అనుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. ప్రభువు సమస్త ప్రజలకు ఎంత ఆశీర్వాదము కలిగిన మాట చెప్పుతున్నాడో చూడండి. యెహోవాను దేవుడని తెలుసుకునండి. యేసు నామములో మీ మోకాళ్ళు వంచి ఆయనను రక్షకుడుగా గుర్తించి నీతిగా ఉండండి. అవినీతి పరులై ఉంటే ఎక్కడ దాగినా వదిలిపెట్టను అని చెప్తున్నాడు దేవుడు. ఆయనను కాపాడమని వేడుకుంటే చాలు, ఆయన తప్పక ఆ ఉగ్రత నుండి రక్షిస్తాడు. ఇది నిజం. తదుపరి వీడియోలో అశాంతి, అలజడులు, అణిచివేతలు అనే అంశాన్ని గురించి చర్చించుకుందాం. దేవుని కృపా సమాధానములు మనందరితో ఉండునుగాక. ఆమేన్.